బ్యాక్ టు న్యూస్. గుంటూరు సిఐడి ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూములను సిఐడి విచారిస్తుండటంతో వైసీపీ నేతలు అక్కడ బైఠాయించారు. వైసీపీ నేతలపై ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నారు, చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తూ దోషగా నిలబెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో పెళ్లిబుకు వస్తున్నటువంటి ఆవేశాన్ని, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకం నుంచి తప్పించుకోవడం కోసం ఏదో కొత్త విషయం కావాలి, ఏదో కొత్త జరగాలని ఆలోచనతో ఈరోజు ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారంతే, కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నావు. ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం మరో తప్పు చేస్తున్నావు. ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం ఇంకో కొత్త విషయాన్ని తీసుకొస్తున్నావు. ఎప్పుడు లైఫ్ లాంగ్ ఏదో ఒక తప్పు చేస్తూ తప్పించుకోవడం, ఇంకొక తప్పు చేస్తూ పరిపాలన చేస్తున్నావు తప్ప ఒక్కడైనా ఈ రాష్ట్రంలో పనికొచ్చే పని చేస్తున్నావా అని అడుగుతున్నావు. ఇప్పటి వరకు నేను ఈ రాష్ట్రానికి ఇది చేశానని చెప్పుకోగలవా? ఒక 2 పుష్కరాలు తప్ప, ఒక 2 ఈవెంట్ మేనేజ్మెంట్లు తప్ప అంతకన్నా ఏమైనా నువ్వు చెప్పుకోవడానికి మిగిలిందా అని అడుగుతున్నావు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు రాష్ట్రాన్ని? సింగపూర్ని చూస్తున్నావు, సింగపూర్లో చేస్తానంటావు. జపాన్కి వెళ్తున్నావు, జపాన్లో చేస్తానంటావు. చైనాకి వెళ్తున్నావు, చైనాలో చేస్తానంటావు. రష్యాకి వెళ్తున్నావు, రష్యాలో చేస్తానంటావు. ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం ఆఫ్ఘనిస్తాన్కో వెళ్ళలా. ఆఫ్ఘనిస్తాన్కో పాకిస్తాన్కి వెళ్ళుంటే నేను పాకిస్తాన్లాగా చేస్తాను, ఆఫ్ఘనిస్తాన్లాగా చేస్తా, సోమాలియాలాగా చేస్తానని చెప్పుంటావు గ్యారెంటీగా. ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం వాడు ఇవాళ. కాబట్టి నువ్వు చేస్తున్న తప్పులను తప్పించుకోవడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడుతోంది. నువ్వు చేస్తున్న దోపిడీని, అవినీతిని ఎండగడుతోంది. అంటే ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలని సంకల్పమా? సింగపూర్ ఆదర్శం, సింగపూర్ రాజధాని అంటావు, సింగపూర్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తానంటావు. సింగపూర్ చుట్టుకెళ్తంత బాబు గారు అని అడుగుతున్నావు. మొత్తం 44 కిలోమీటర్లు, ఎటుపక్క నుంచి ఎట్టకపోయి 44 కిలోమీటర్లు, అంటే గుంటూరు కన్నా చిన్నది. ఇటువంటి సింగపూర్ని తీసుకొచ్చి ఆంధ్రాలో చేస్తానంటున్నావు. సింగపూర్ పరిపాలన చేస్తానంటావు. సింగపూర్ పరిపాలన అంటే మీకు కూడా చెప్తున్నా, సింగపూర్లో ప్రతిపక్షం అనేది ఉండదు. కుటుంబ పాలన ఉంటుంది, రాజరికం ఉంటుంది, నియంత్ర పాలన ఉంటుంది. వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది. ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తే అన్ని రకాల అధికారంతో అణగదొక్కేస్తారు. ప్రతిపక్షం అనేది లేదు 40 ఏళ్ళకి అక్కడ. అంటే అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి ఈడు కూడా ప్రతిపక్షం లేకుండా చేసేయాలని ఆలోచిస్తున్నావా? ఇది ఎక్కడ సాధ్యమవుతుంది నీకు అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వల్ల ఏర్పడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఇది నీకు సాధ్యమా అని అడుగుతున్నా. ఎంతసేపు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటావు, ప్రశ్నిస్తే విచారిస్తానంటావు, ప్రశ్నిస్తే జైలుకు పంపుతానంటావు, ప్రశ్నిస్తే కేసులు పెడతానంటావు. ఇదేం పాలన అడుగుతున్నా. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో నియంత్రణగా వ్యవహరించిన వాళ్ళు, అధికారం ఉందని విర్రవీగిన వాళ్ళు, అధికారంతో ఏమైనా చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఒక్కరైనా భారతదేశంలో చరిత్ర పురుషులుగా మిగిలారా, చరిత్రహీనులుగా మిగిలారా? ఒక్కసారి ఆలోచించాలి. చరిత్ర అవసరం లేదు. మీకన్నా ముందు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారం ఉందని విర్రవీగితే ఎన్నికలు వస్తే చివరికి తను కూడా శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శాసనసభ్యుడిగా కూడా గెలవలేకపోయిన విషయాన్ని మర్చిపోయారా అని అడుగుతున్నా.